నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, నా భర్త నా మాట వినాలి అని అనుకోవటం, లేకపోతే నా భర్త నాకు వశమై ఉండాలి, లేకపోతే నా భార్య నాకు వశమై ఉండాలి అని అనుకోవటం ధర్మబద్ధమైన కోరికే. ఎవరెవరో భర్తలు ఎవరెవరికో వశం అయిపోవటం ఇట్లా కాకుండా ధర్మంగా ఉండటం, అది వశం అవ్వటం అనేది ఆ వర్డ్ ఏదైనా హార్ష్గా ఉండొచ్చు, కానీ అది చాలా ధర్మబద్ధమైనటువంటి కోరికే. నా భర్త నా మాట వినట్లేదు, లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు, తద్వారా మాకు చాలా గ్యాప్ వచ్చేసింది, విడిపోయేటటువంటి పరిస్థితి ఉంది అని మనం వింటూనే ఉంటాం సర్వసాధారణంగా. అలాగే పుట్టింట్లో వదిలేశారండి, నా భర్త తీసుకెళ్ళట్లేదు, మరి ఎలా నా భర్త నాకు వశం అవ్వాలి, నన్ను ఎలా తీసుకెళ్ళాలి? ఈ సమస్యల నుంచి బయటపడాలి భార్యాభర్తలు అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, అసలు ఎవరు ఏ ప్రయత్నం చేయకుండా కూడా కొంతమంది వాళ్ళతో బాగా కలిసి ఉంటారు, వశమై ఉంటారు, వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు. ఎందువల్ల సార్? చెప్తాను దానికి ముహూర్త బలమా సార్? చెప్తాను దానికి రీజన్ చెప్తాను. రెండవది ఏమిటి అంటే, కొన్ని పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా కూడా కలిసి ఉంటారు వాళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు రీజన్ ఏమిటి, ఎందుకు వశం అవ్వరు అంటే చెప్తాను చూడండి. దీనికి జ్యోతిష్ శాస్త్రంలో మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు కుజుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఆకర్షణ కారకులు అంటారు వీళ్ళిద్దరు. అట్రాక్షన్ ఒకటి, మనస్కారకులు రెండు, ఆకర్షణ కారకులు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండు ఒకటి ఉండగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో వీళ్ళకి 12వ స్థానం పాడైనా కూడా వాళ్ళ మధ్యన సరిగ్గా ఉండదు. 12వ స్థానం అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి వివాహ సంబంధించిన కర్మ, వివాహ సంబంధించినటువంటి నువ్వు ఏ కర్మ చేసావో ఈ జన్మలో అది అనుభవిస్తావు. సో 12th హౌస్ లో శుక్ర ఆర్ కుజ ఉంటాయి సార్. నో ప్రాబ్లం, మంచిదే. అట్లా ఇంకా అయితే ఇక్కడ జాతకం బాగుంది, వీళ్ళు ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళకి పూజ పునస్కారం ఏమక్కర్లేదు, ఎందుకంటే పూర్వజన్మలో పుణ్యం బ్యాలెన్స్ కాపాడుతూ ఉంటుంది. ఏం అక్కర్లేదు వాళ్ళకి. మామూలు ఇచ్చే పూజ ఏదో చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వేరే వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాదు, వేరే వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అనుకుంటారు. మేము బాగానే ఉన్నాగా, మాకేం బాగానే ఉందిగా అనిపిస్తుంది. ఎందుకు, వాళ్ళకి పుణ్యం ఉండి వాళ్ళు కాపాడుతుందని తెలియదు. కానీ ఎవరికైతే సప్తమ స్థానం పాడైనా 12వ స్థానం పాడైనా శుక్రకుజులు, అందుకే చార్ట్ లో మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే లవ్, ఎమోషన్స్, లవ్ కారకుడు. ఎమోషన్ అంటే చంద్రుడు, మళ్ళీ హార్మోనియస్ సంబంధించిన కారకుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. వీళ్ళు గనక కనెక్ట్ అయితే, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు మేషంలో ఉన్నాడు అబ్బాయి జాతకంలో, అమ్మాయి జాతకంలో శుక్రుడు తులలో ఉన్నాడు, తులలో కనెక్టివిటీ ఉంది, ఆపోజిట్ లేదా 5-9 యాక్సెస్ ఉంది. అప్పుడు వీళ్ళ మధ్యన ఆకర్షణ ఉంటుంది. చూడండి, కొంతమంది భార్యాభర్త కొట్టేసుకుంటూ ఉంటారు రోజు, కానీ ఇదే అమ్మాయి ఇంకోళ్ళతో బానే ఉంటుంది. అదేమిటి మరి, ఇతనితో ఎందుకు ఇలా గొడవ అయిపోతుంది, వేరే వాళ్ళతో ఎందుకు ఉంటుందని వాళ్ళ శుక్రకుజులు కలుస్తారు, అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. అయితే మరి దీనికి ఏమిటంటే, మరి ఇట్లా అయితే ఏమిటి, శాస్త్రంలో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా అంటే, దీనికి 2 నామాలు ఉన్నాయి. లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. ఒకటి ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. దీని అర్థం ఏమిటంటే, అమ్మవారు మందంగా నవ్విందట. మందస్మిత ప్రభాపూర, ఆ మందంగా నవ్వినటువంటి ఆ యొక్క వెలుగులు, ఆ యొక్క ప్రవాహం అనుకోండి, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఆ నవ్వుల వెలుగుల్లో, ఆ నవ్వుల ప్రవాహంలో పరమేశ్వరుడు మునకలు వేస్తున్నట్టు ఎంత బాగుందో కదా. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని ఎవరైతే చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కామన్ గా చూడండి ఎందుకు కూడా వస్తుంది, మనం ఏదో చెప్తాడు భర్త భార్య, నవ్వింది, అరే ఈ టాపిక్ నువ్వు నవ్వుతావా, నీకు ఎప్పుడు నవ్వాలో తెలీదా, అదే ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉందనుకోండి, నవ్వితే ఈయన మురిసిపోతాడు, లేదా అతను నవ్వేలాగా ఈమె మాట్లాడుతుంది.
నవ్వించేలాగా మాట్లాడతారు చూడండి. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తాడు అబ్బాయి ప్రయత్నిస్తుంటాడు, ఎప్పుడు ఎలా నవ్విద్దామా అని ప్రయత్నం చేస్తుంటాడు. అసలు అలా నవ్వించే అబ్బాయిలు పడిపోతుంటారు అమ్మాయిలు. పడిపోతుంటారు. ఎందుకు? ఆనందం వస్తుంది కాబట్టి, నవ్వించడం వల్ల ఆనందం వస్తుంది కాబట్టి ఇష్టపడతారు. ఇష్టపడతారు. Yeah, నవ్వితే నువ్వు కోపడితే ఎట్లా yeah. కదా. అందుకని ఈ నామం చేసుకుంటే ఆ, sir. వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. ఆ, sir. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇది అనుకుంటే తలుచుకోవాలహా, అమ్మవారు చక్కగా నవ్వుతుంది. ఆ నవ్వుల యొక్క ప్రవాహంలో ఈశ్వరుడు మునకలు వేస్తున్నాడు. ఇది ఒకటి చేసుకోవచ్చు. రెండవది, ఇంకా బాగా ఇబ్బంది అయిపోయిందండి అని అనుకున్నప్పుడు ఇంకో నామం కూడా ఉంది. అదేది బాగా దూరంగా ఉంటారు చూసారు. ఇప్పుడు మీరు అన్నారు పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి అని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏమిటి? అమ్మవారు బండాసురుడు ఏం చేశాడంటే ఒక విఘ్నశిలా యంత్రాన్ని పడేశాడు. బండాసురుడు యొక్క తమ్ముడు విశుక్రుడు. అందరికీ ఏమిటి, ఏ యుద్ధం చేస్తాం, మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి, మనం యుద్ధం చేస్తే అమ్మవారికి క్రెడిట్ వెళ్తుంది, వాళ్ళు యుద్ధం చేస్తే బండాసుడికి క్రెడిట్ వెళ్తుంది అని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. అది ఆ యంత్రం పడేసరికి మంత్రిని దేవత చెప్పింది. మంత్రిని దేవత అందరిని లేపింది, లేకండి యుద్ధాలు చేయండి, ఏమిటి అక్కడ సైన్యం వస్తుంటే మీరు శుభ్రంగా అసలు కూర్చున్నారేంటి అని. ఎవరు యుద్ధం చేయాలి, ఎవరి కోసం యుద్ధం చేయాలి వైరాగ్యం మాట్లాడుతున్నారు. అప్పుడు మంత్రి దేవత చెప్పింది, అమ్మ ఇలా ఇలా అయింది, నాకు తెలుసులే, ఏమైందో నాకు తెలుసు, నేను చూస్తాను. పరమేశ్వరుడు వైపు చూసింది. ఆయనే చూశాడు. ఏం చేయమంటావు, నువ్వే చెప్పావుగా ఏం చేద్దరు, కూర్చోమన్నావుగా, నేను కూర్చున్నా అన్నాడు ఆయన. సరే అలాగే కూర్చోండి అని ఒక నవ్వు నవ్వింది. ఇద్దరు నవ్వుల్లోంచి పుట్టాడు గణపతి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అది ఇందాక చెప్పాను కదా. ఇదేంటంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ గణపతి వస్తే ఏంటి, ఎందుకు ఇది చదువుకోవాలంటే, ఎవరైనా ఇద్దరు విడిపోతున్నారంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది, కేతువు యొక్క ఇంపాక్ట్ వల్ల, కేతు ఇస్ వైరాగ్యము, కేతు విడదీయడము, డిస్ట్రాక్షన్ కారకుడు. ఆయన ఎంటర్ అయ్యాడంటే ఆయనకు అధిష్టాన దేవత గణపతి. అందుకని ఆయనకు అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని తలుచుకుంటూ పార్వతీ పరమేశ్వరులు తలుచుకుంటే ఆ డిస్ట్రాక్షన్ పోతుంది, ఆ విడదీయబడ్డం అనేటువంటిది పోతుంది, ఇద్దరు కలుస్తారు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎలా అయితే అక్కడ విఘ్నశిలా యంత్రం వేస్తే వీళ్ళకి వైరాగ్యం వచ్చిందో, వీడికి వైరాగ్యం ఉంటది. ఏంది కలిసేది, వస్తు మళ్ళీ గొడవలు ఇవన్నీ పోతాయి. ఇదొకటి. ఇంకొక మంత్రం చెప్తారు, 3 చెప్పాలనుకున్నాం కాబట్టి. శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమ. స్వాధీనం చేసుకోవడం. అమ్మవారు అయ్యవారిని స్వాధీనపరుచుకుందట. అంకస్తము అంటే ఎడమ తొడ మీద కూర్చొని అతను ఒళ్ళో కూర్చొని అతన్ని స్వాధీనం చేసుకుంది. ఎవరైనా భూమి మీద ఎవరికెవరు స్వాధీనం అవ్వాలంటే భార్యకు భర్త, భర్తకు భార్య స్వాధీనం అవ్వాలి. ఎందుకంటే ఈ భూమి మీద అందరూ విడిపోతారు. తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు విడిపోతారు. అబ్బాయి ఏదో యుఎస్ లో నాకు జాబ్ వచ్చిందని వెళ్ళిపోతాడు, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తాడేమో, పిల్లలు ఉండరు. తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వరకు ఉంటారు, దాని తర్వాత వాళ్ళ ఏజ్ అయిపోతుంది. అన్నదమ్ములు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు రకరకాల, అంటే శత్రువులే ఉండకపోవడం కాదు, రకరకాల ఉద్యోగంలో రకరకాల ఇల్లు మారిపోతూ ఉంటాం. కానీ కలిసి ఉండేది ఎవరు అంటే భార్యాభర్తలే. జీవితాంతం ఒకరి ప్రాణం పోయే ఎవరు కలిసి ఉండేది వీళ్ళే. అందుకని వాళ్ళు ఒకరికొకరు స్వాధీనపరచుకోవడంలో అర్థం ఉంది. అండ్ అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ కూడా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి విడిపోవటమే మనం సొల్యూషన్ అని అనుకుంటే ఎవరు కలిసి ఉంటారు. అంటే ఏం లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు, వాటికేం విడాకులు లేవు. తండ్రి కొడుకులు గొడవ పెట్టుకున్నా విడాకులు లేవు. దౌర్భాగ్యం మధ్యన విడాకులు లేవు. ఈ విడాకులు అనే సబ్జెక్ట్ రావడం వల్లే వీళ్ళకి థాట్ వస్తుంది. అది లేదనుకోండి, సరే కొట్టుకున్నాం, సాయంత్రం మళ్ళీ కలిసిపోయేవారు. అసలు విడాకులే లేవు మనకి, లేవు అసలు. ఎక్కడున్నాయి విడాకులు? లేవు అసలు, లేవు. తీసుకుంటూ పోతే ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. సో చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మరి మా అమ్మాయికి ఇలా అవుతుంది, మా అబ్బాయికి ఇలా అవుతుంది, తొందరగా విడాకులకి ఇవ్వడానికి అంటే మంత్రం ఉంటుంది అంటే అసలు ఉండదమ్మా శాస్త్రంలో. అడుగుతారు విడాకులు అవ్వడానికి మంత్రం అడుగుతారు. అసలు శాస్త్రాల్లో లేవమ్మా, కలపడానికే ఉన్నాయి కానీ విడిపోవడానికి లేవు ఎక్కడ. మీరు విడిపోవాలంటే మీరు మీ ఇష్టం, అది మీ అమ్మాయి బాధపడుతుంది, మీ అబ్బాయి బాధపడుతుంది, మీ పర్సనల్ ఇష్యూ. కానీ నేను కూడా చెప్పకూడదని చెప్తాను, నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, తల్లిదండ్రులుగా మీరు కూడా చెప్పకండి విడిపోండి. కానీ ఒకవేళ అబ్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వాడు మూర్ఖుడు, లేకపోతే అమ్మాయి మూర్ఖురాలు, డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది, ఎంత మంచిగా చూసుకుంటున్నా సరే అలా ప్రవర్తిస్తుంది, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అప్పుడు ఇంకా వాళ్ళని భరించలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే నేను ఒకటే చెప్తాను,
మీరు అంటే తల్లిదండ్రులుగా మీరు చెప్పకండి, నేను చెప్పకూడదు విడిపోమని అంట. ఎందుకంటే వాళ్ళ కర్మలు. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కొద్ది గొడవలు వచ్చాయి వెంటనే చేసే మిస్టేక్ ఏంటి? శివాస్వాధీన వల్లభ Right. చేసుకోవాలి. 3 చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇది భార్యాభర్తలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఉపయుక్తం అయ్యి Yeah. అందరూ కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.